అన్నా నేనేం చేశానన్నా, నేను చాలా బాగుంటున్నా కానీ నాకేంది ఈ బాధలు? అడ్డదిడ్డంగా బతికే వాళ్ళని బ్రహ్మాండంగా బతుకుతున్నారు. నేను దేవుడిని నమ్ముకొని అన్ని మానుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో? అరే ఒకటి పోతే ఒకటే అబ్బే ఏందో నాన్న, నాకు అసలు సుఖమే లేదు, నా బతుకంతా ఇంతే. తమ్ముడా చెల్లి, ఒక్క మాట, లోకస్తులు బాగుంటారు నాన్న, బాగుంటారు. వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి, ఏంతాయి, వాళ్ళ పంట బాగా పండిద్ది, వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు, నాన్న. ఆకస్మికముగా ఆపద సంభవించి అధపాతాళానికి దిగిపోతారు నాయన. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు, వ్యతిరేకించారు, అడ్డదిడ్డంగా బతుకుతున్నారు. నువ్వు చెప్పినా వినట్లేదు, కానీ బాగున్నారు. కానీ నీకు తెలుసా వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో? పాతాళ పంచునున్నాయి, అడుగు జారు స్థలమందు ఉన్నాయి. కానీ నీ పాదాలు ఎక్కడున్నాయి తెలుసా? ఆయన అరచేతుల్లో ఉన్నాయి. నువ్వెక్కడున్నావు తెలుసా? ఆయన ఏర్పాట్లో, ప్రణాళికలో, ఆయన శిక్షణములో ఉన్నావు. మంచోడివే, 100లో 80 మంచివే ఉన్నాయి. మరి మంచి ఉన్నప్పుడు నాకు దీవెన రావాలి కదంటే 20 చెడ్డవి ఉన్నాయిగా. వాటిని కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తాడు. అర్థమైతే కొట్టు, నిజంగా అర్థమైతే కొట్టు. 80 మార్కులను బట్టి నీ బిడ్డ విషయంలో సంతోషపడతావా? 100రా అంటావా? అన్నవా? ఫోన్లే నాన్న 80 చాలే అమ్మా, ఇంకేం కావాలి మనకి అంటావా? 80 ఏందిరే అంత చెడు చదివి? కనీసం 98. సరే ఎందుకులే, మళ్ళీ ఏమన్నా అంటే చాలే మన తిడుతున్నాడు, వద్దులే, ఏదో ఒకటి వచ్చింది లేపో. కానీ ఆశ ఏంది నీ హృదయ వాంఛ? మీ వాడు 100 సాధించిందాక ఎగ్జామ్ రాయాలని నీ ఆశ, చదవాలి, వాడు 100 కొట్టాలని నీ ఆశ. ఆయనకు కూడా అంతే. 80 మంచి ఉన్నాయిరా తల్లి నీ దగ్గర, ఒక 20 ఉన్నాయిరా తేడా, అది కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తామా నిన్న. 80% మంచి ఉంది, 20% పాపం ఉంది, అది కూడా పోవాలి నీలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ 20% పాపం ఏ రూపంలో ఉంది, నాలో ఎలా ఉంది, ఎక్కడుంది అని నువ్వు వెతకాలా లేదా? అసలు నువ్వు ఆ సంగతే పట్టించుకోవు. చర్చికి వస్తేనే కూర్చొని నిద్రపోతుంటావు, చెప్పేదేమో మైండ్కి ఎక్కవదు. ఎట్లాకాయ నువ్వు? ఆ సంగతి పట్టాలి కదా నీకు. ఏది ఎక్కడుంది, ఏ రూపంలో ఉంది, దాన్ని కూడా నేను క్లియర్ చేసుకోవాలి. చాలామంది చర్చికి వచ్చారు, అందరి హృదయాల్లో ఈ ఆలోచన ఉండాలి. ఎక్కడన్నా నేను దేవుడు అభ్యంతరపడి అడుగులు వేస్తున్నానా? నేను మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు, నీకు తెలిసినంత వరకు అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నావా? అన్నీ దిద్దుకొని, ఒప్పుకొని, సరి చేసుకొని కరెక్ట్గా ఉన్నావా? అయినా బాధలు వస్తున్నాయా? పండగ చేసుకో, సింహాసనం రాబోతుంది నీకు. అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు.